నేను విజయారెడ్డి. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్. బా దేవుడా, అది ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కంటే ఘోరంగా తయారైంది. నిజంగానే ఇంత అవసరమా? అధికార పార్టీకి ఎందుకు ఇంత ఉలుకు? ఇంతకుముందే నేను వీడియో చేసినాను కదా, ఒకసారి ఈరోజు మొత్తం కూడా ఆర్కే కొత్త పలుకు చదవండి, మీకే అర్థమవుతుంది. ఒక పారాగ్రాఫ్ అంతా కూడా ఎట్లెట్లా ఈరోజు కూటమిలోని ఎమ్మెల్యేలు ప్రజల్ని పీడించుకు తింటున్నారు, ఏ రకంగా దాడులు చేస్తున్నారు, ఏ రకంగా విధ్వంసాన్ని క్రియేట్ చేస్తున్నారని ఆయనే మెన్షన్ చేసిండు. సరే, ఆ కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? అందులో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారా, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారా, లేకపోతే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారో పక్కన పెడదాం, అంతే కదా. ఒకటి ఏంటంటే, ఒక మండలానికి సంబంధించిన ఇష్యూ మహా అయితే ఎన్ని ఉంటాయి? ఒక 10,600 ఓట్లు ఉంటాయి. దీనికి కానీ ఈరోజు ఎట్లయినా సరే, అంటే పులివెందులు అంటే జనరల్గా అంటారు కదా, వాళ్ళ కుటుంబానికి సంబంధించినట్ట వైఎస్ఆర్ గారి అడ్డ అని అంటుంటారు. గతంలో ఆ మాట విన్నాం, జనరల్గా కడప అంటేనే ఆ మాట వింటున్నాం. ఈ నేపథ్యంలో దాన్ని మనం తొలగించాలి. దాన్ని తొలగించేసి ఈరోజు పులివెందుల్లో గనక ఇప్పుడు ఆ సిట్టింగ్ స్థానాన్ని గనక ఏదో ఒకటి చేసేద్దాం. తొండికో మొండికో ఆఖరికి ఫలితం వచ్చిన తర్వాత కూడా మనం అక్కడ ఏదో ఒకటి చేసేసి మన వైపు తిప్పుకుందాం. పోలీసు వాళ్ళని వాడదామా, లేకపోతే ఆ పులివెందల స్థానికులు కాకుండా మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ గొడవలు చేద్దామా? ఏదన్నా కానీ ఇప్పుడు ఓటమంచులో ఉన్నాం, ఏదో ఒకటి చేసేయండి అనేసి పైనుంచి వస్తున్న ఆ పులివెందుల వాసులకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అట. ఇక వీళ్ళేం చేస్తున్నారు? ఇప్పుడు బాగానే ఉంది, ఏదో ఒకటి చేస్తాము, తొండో మొండో గెలుస్తాము. బట్ జర్ర కడపలకు ఎట్లుంటుంది చెప్పుండ్రి. అరే, కొంచెం ఆ మాట, పట్టింపు, రోషం అన్నీ ఉంటాయి కదా. రేపు ఏదో ఒక తొండికో మొండికో గెలిచిరు అనుకుందాం. ఇంద్రా మీకు గెలుపంతా అంతా కూడా నానా రచ్చ చేసి మీరు తొండి చేసి గెలిచిరు అంటారు. గెలిచిన వాడికి అతృప్తి కూడా ఉండదు. తొండి చేసి గెలిచిరు అనే మాటకి ఏముంటుంది? ఏముండదు. ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళు కూడా చేతులు ఎత్తేస్తురట. ఏదో ఒకటి మీరే చేసుకోండి, రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఈడ ఇన్ని మీరు విధ్వంసాలు చేస్తే, ఇన్ని విద్వేషాలు మీరు రెచ్చగొడితే రేపు ఊర్లలో మళ్ళీ మేమే కదా ఉండాల్సింది, అనవసరంగా మీరు మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు అని మాట్లాడుతున్నారట. ఇప్పుడు ఓటే మంచునకు వచ్చేసినాం, తేలిపోతుంది, అర్థమవుతుంది. అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా, ఆ పులివెందుల జనాలకు కూడా, అరే ఏంది గింత అవసరమా ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ కోసము? ఏదో నిజంగానే ప్రభుత్వం అనేది కూటమి మంచి పనులు చేస్తే ఆబ్వియస్లీ ఓటేస్తారు కదా. ఇలాంటి నేపథ్యంలో ఎందుకు ఇంత రాద్ధాంతం ఎందుకు చూస్తున్నారు? ఇంత అలజడులు ఎందుకు సృష్టిస్తున్నారు? మళ్ళీ దాడులు చేయడమే కాకుండా దానిపై మళ్ళీ ఎదురు మాటలు మాట్లాడము, ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి కంపరం ఎత్తుతుందంట. అరే వద్దురా స్వామి మీకు దండం అనే పరిస్థితి ఇవాళ అక్కడున్న టీడీపీలే మాట్లాడుతున్న వైనం కనపడుతుందట. కానీ లేలే మీరు అట్లా కాదు, ఏది ఏమైనా సరే మనము ఇది గెలిచి తీరాలి అనేదేమో ఇక్కడ నుంచి వీళ్ళు పెద్దలు చెప్తున్న మాట. ఉంటారు కదా పార్టీలో పెద్దలు అని అంటే, ఏవో ఒక పదవులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అక్కడి నుంచి మొదలు పెడితే బాబు నుంచి మొదలు పెడితే లోకేష్ నుంచి మొదలు పెడితే కింద ఉన్న బీటెక్ రవి కావచ్చు, వాళ్ళ భార్యను గెలిపించుకోవడానికి డెఫినెట్గా ఉంటారు కదా. యుద్ధంలో గెలవాలంటే చివరిదాకా పోరాటం చేయాలి. కానీ ఆ పోరాటం ఎట్లుండాలి? పిచ్చి పోరాటం అయి ఉండకూడదు. నిజాయితీగా పోరాటం చేసి ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, రేపు ఆ విజయాన్ని ఎంజాయ్మెంట్ చేయాలన్నా, తన సక్సెస్ని రేపు ఎంజాయ్ చేయాలన్నా కూడా అటు టీడీపీ వాళ్ళైనా కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఇక్కడ ఏంది ఇప్పుడు విషయము? ఓటమంచున ఉన్నాము అనే విషయాన్ని తెలుసుకొని తట్టుకోలేకపోతున్నారంటే దీనికి తగ్గట్టు ఏమైనా చేయండి. రేపు ఏం చేయాలి? చేతిలో అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీకే ఎక్కువ ఉంటాయి. ఎట్లా అవునన్నా కాదన్నా ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు ఆ బూతులు మార్చిన విధానం, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వేయడం ఆల్రెడీ అది చేసేసారు. ఇంకా ఏం చేయొచ్చు? రేపు ఏం చేయొచ్చు? ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు, లేకపోతే పోలింగ్ బూత్లో కూర్చున్న వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చు, లాగి బయటపడేసి పోలీసులే డైరెక్ట్గా రిగ్గింగ్ చేయొచ్చు. తీరా ఫలితం వెలువడుతున్న నేపథ్యంలో కూడా లేదు వాళ్ళు కాదు గెలిచిందని మేము అని చెప్పించుకునే ప్రయత్నం జరగవచ్చు, ఇన్ని జరగవచ్చు. ఎందుకంటే ఒకసారి ఓటమంచునున్న తర్వాత దానికోసం మనం ఇంకింత కష్టపడి మనం ఇంకింత ప్రచారం చేసుకొని నిజాయితీగా గెలవాలన్న దృష్టి కంటే అవన్నీ ఏముండవు కదా. ఇంకా మనం అవినీతి అంటే అక్రమంగా పోదాం, ఏదైనా కానీ ఎంత గోలైనా చేద్దాం, ఎంత లొల్లైనా చేద్దాం, ఏదైనా పర్వాలేదు, గెలవాలే, ఇది మనది అనిపించుకోవాలి. ఇప్పుడు దీంతో వచ్చే కిరీటం ఎట్లాగూ లేదు. పోనీ ఇప్పుడు ఈ జెడ్పీటీసీ బై ఎలక్షన్ రెఫరెండమా,
ఇది వైఎస్ఆర్సీపీకి కాదు రెఫరెండము, నిజంగా చెప్పాలంటే టీడీపీకి కాదు. ఇక మంచో చెడో ఓట్లేసిన వాళ్ళు 4 సంవత్సరాలు అయితే భరించాల్సిందే కదా. ఏదో జరిగితే చెప్పలేము కానీ 4 సంవత్సరాలు భరించాల్సిందే. వీళ్ళు 4 సంవత్సరాలు ఓపిక పట్టాల్సిందే, వీళ్ళు 4 సంవత్సరాలు భరించాల్సిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ వార్తని నార్దస్ట్ అంటే ఒక మండలానికి సంబంధించిన వార్తని ఈరోజు ఒక స్టేట్ వైడే కాదు, ఒక నేషనల్ వైడ్ న్యూస్గా చేస్తున్నారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి అంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా వాళ్ళందరూ కూడా ఏం జరగబోతుంది అనేసి చాలా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది టీడీపీ? అంటే లేని చోట తమ సత్తా నిలబెట్టుకున్నామన్నా అది ఈసారికి మీకు సాధ్యం కావచ్చు కదా. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆల్రెడీ గెలిపే ఈవీఎంల తారుమారు వల్ల గెలుపు అనేది ఆల్రెడీ తెలిసిపోతుంది. ఏ ఓట్లు ఏంది ఎక్కడేంది. మొన్న ఆల్రెడీ రాహుల్ గాంధీ బయట పెట్టిన వైనం కూడా కనిపిస్తుంది కదా. అక్కడ ప్రాంతం ఏదైనప్పటికీ కూడా అది ఎక్కువగా ఏపీలో ఆ ఓట్ల డిఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే లేని చోట ఉన్న ఓట్లు కావచ్చు, ఉన్న చోట లేని ఓట్లను కావచ్చు, ఆ డిఫరెన్సెస్ అంతా కూడా ప్రజలు గమనించారు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా నేను ఆ అడ్డా మీద నేను జెండా బాతినా లేకపోతే ఈ గడ్డ మీద జెండా బాతినా అనేది ఎప్పుడు అనిపిస్తుంది? అది మనకి ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ అంటే జెన్యూన్గా ఏదైనా కూడా మనం పోటాపోటీకి దిగినప్పుడు ఉంటుంది. కానీ అది కాకుండా మనం మొత్తం కూడా అరాచకం చేద్దాము, అధికారం మన చేతిలో ఉంది కాబట్టి కింద మీద చేసేద్దాము, దాన్ని కింద మీద చేసేసి మనం గెలిచినామని చెప్పుకుంటే ఆ గెలుపు ఒకవేళ సంతృప్తిని కూడా ఇవ్వాలి కదా. ఓటు మంచిగా ఉన్నామనేసి ఒకవైపు టీడీపీ కార్యకర్తలు కూడా తగ్గి ఉన్న చోట ఇది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్న మాటలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఏంది ఇది ఊర్లలో చిచ్చు పెట్టడం కాకపోతే ఇంకేముంటుంది? రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే ఎట్లాగూ ఇబ్బందులు తప్పవు కదా. మొత్తం ఎట్లుంటాయంటే వీళ్ళు గెలుస్తారు పోతారు అనుకుందాం. ఫర్ సపోజ్ రేపు తొండికో మండుకో ఏదో ఒకటి చేసి టీడీపీ గెలిచిందే అని అనుకుందాం. ఈ నేపథ్యంలో ఎవరు మంచిగా ఉండగలుగుతారు? రేపు ఫర్ సపోజ్ 4 ఏళ్ళ తర్వాత అధికారం మారితే ఒకరొకరు చూసుకుంటే ఎంత బద్ధ శత్రువులు అయిపోతారు. ఇప్పటికే మన జరిగిన గొడవతోటి ఏమైందంటే ఒక సెంటిమెంట్ని రాజేశారు. ఎట్లయినా అట్లనే ఉంటుంది కదా. వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అంటే స్థానికులు కాకుండా అనంతపురం నుంచో ఇక్కడి నుంచో తీసుకొచ్చేసి వాళ్ళతోటి దాడులు చేయించో ఇంకొకటో చేస్తే ఏమవుతుందంటే ఫైనల్గా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఆ సొంత మండలం వాళ్ళు, ఆ ఊర్లలోనే కదా ఎఫెక్ట్ అయ్యేది. ఈ విషయాన్ని సరే ఎప్పుడో అక్కడ ఉన్న విజయవాడలో ఉన్నోళ్ళు లేకపోతే ఇంకో చోట ఉన్నోళ్ళకి పట్టింపు ఉంటుంది. కానీ అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా పొద్దున్న చేస్తే ముఖముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళు ఈ పెద్ద ఇప్పుడు బీటెక్ రవి భార్యను గెలిపిస్తారు. పెద్దగా ఒరిగేది ఏముంటుంది వాళ్ళకి? అరే రోజు ముఖముఖాలు చూసుకుంటూ ఒక శత్రుత్వంలో అంటారు, ఏం రా మీ గెలిపోయిందిరా అంత దొంగ గెలుపు అన్నారనుకో వీళ్ళకి కోపం వస్తుంది, మళ్ళీ గొడవలు. అది ఎక్కడ కూడా ఒక మనస్సాక్షి అంటే మనశ్శాంతిగా ఉంచదు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు కూడా వేధిస్తుంటుంది. అరే ఇదేంద్రాబాయ్ ఇంత అనుకున్నాం ఓటమంచిన ఉండి మనం ఇంత దొంగ గెలుపుకి మనం సహకరించినమా అంటే ఓడిపోతే ఎట్లుంటుంది గెలిస్తే ఎట్లా ఉంటుంది అనుకంటే టీడీపీ ఓడిపోతున్న దానికంటే గెలిస్తే ఏ రకంగా వాళ్ళు బిహేవ్ చేసే అవకాశం ఉందనే దాని మీద అంటే మీన్స్ వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఇవన్నీ అవసరమానమ్మా, గెలుపు ఓటమి ఇంతే కావాలి, ఇంతకు మించి ఏముంటుంది, లోపల ఏం జరిగినా ఒకటే అనుకునే వాళ్ళు కూడా లేకపోరు. కానీ బట్ ఇది జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్ కాబట్టి పోనీ బై ఎలక్షన్ అంటే ఓకే కూటమిపై ఏమీ బాగా చేయలేదు ఇదే రెఫరెండం అనుకోవడానికి ఉంటుంది. కానీ ఇది బై ఎలక్షన్ కాదు, ఏది జస్ట్ జెడ్పీటీసీ బై ఎలక్షన్ కదా. కూటమి ఏం చేస్తుంది ఏం చేస్తలేదు అనేది ప్రజలు అక్కడ ఆల్రెడీ అనుభవిస్తున్నారు కదా. మంచైనా వాళ్ళే అనుభవించాలి, ఇప్పుడు చెడైనా వాళ్ళే అనుభవించాలి. ఒక కంపారిజన్ మొదలైంది. ఇంతకుముందు మనము కొత్త పలుకులోనే చూసినాం కదా, ఎమ్మెల్యేలు ఏ రకంగా పీడ్చుక తింటున్నారు. ఒక వెంచర్ వేయాలన్నా, ఒక పోలీస్ స్టేషన్లో కేసు కట్టాలన్నా, ఒక జాగ అమ్మాలన్నా కొనాలన్నా ప్రతి దాంట్లో అంటే లోకల్లో ఎవరైనా వ్యాపారం చేస్తామని ముందుకు వచ్చినా కూడా మా సంగతి ఏంటి, మా కమిషన్ సంగతి ఏంటి, 50-50% అనే పరిస్థితికి వచ్చిందంట. ఇవన్నీ కూడా వాళ్ళ అనుంగు పత్రికలో వచ్చిన కొత్త పలుక. సరే వాళ్ళు ఎందుకోసం అని రాసినా కూడా వాస్తవం అయితే ఆ పారాగ్రాఫ్లో అయితే బయటకు వచ్చింది కదా. ఇలాంటి నేపథ్యంలో అనవసరంగా దీనిపైన ఇటు వైసీపీ వాళ్ళు కూడా అలజడి చెందకుండా దీంతో వచ్చేది లేదు పోయేది లేదు. ఇవాళ జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగింది, ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం వల్ల ఒకవేళ టీడీపీ కైవసం చేసుకోవడం వల్ల మళ్ళీ అధికారానికి అదే రెఫరెండం అని చెప్పలేము. రేపు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అరే ఓడిపోయినామా లేకపోతే గెలిచడం వల్లనే అధికారంలోకి వచ్చింది అనేది ఉండదు. 4 సంవత్సరాల పాటు ఇంకా 4 సంవత్సరాల పాటు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ప్రజలకు ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఏ మేరకు నెరవేరుస్తున్నారు, ఎన్ని
కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ప్రజలు తీక్షణంగా అందరూ అనుకుంటారు, ప్రజలు చాలా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రజలు అబ్జర్వ్ చేసినంత ఇదిగా ఎవ్వరూ చేయరేమో. మీరు ఇంకో మాట అనొచ్చు, అంత బాగా చేస్తే 11 సీట్లకే ఎందుకు పరిమితమైనారు అనే మాట కూడా వస్తుంది. ఆ 11 సీట్లకు ఎందుకు పరిమితమైనారు అనే విషయంలో క్లారిటీ మిస్ అయింది కదా. ఈరోజు ఈవీఎంల మాయాజాలం అంటారు. లేదు, ప్రజలే హక్కును చేర్చుకుంటే ప్రజలు 4 సంవత్సరాలు అది మంచి అయితే మంచి అనుభవిస్తారు, చెడైతే చెడు అనుభవిస్తారు. లేదు, ఈవీఎంల మాయాజాలం అయితే ఈ 4 సంవత్సరాలు వాళ్ళు ఖచ్చితంగా అరచేతులు ప్రాణాలు పెట్టుకొని ముందుకు పోవాలి. అదే పరిస్థితి కనపడుతుంది కదా. వేధిస్తున్నారు, పీడిస్తున్నారు ఎమ్మెల్యేలను చందంగా, ఇంకా వాళ్ళకే సరిపోయినప్పుడు ప్రజలకు మేలు చేసే అంశం మాత్రం ఎక్కడ కనిపిస్తుంటుంది? ఎగ్జాంపుల్ పులివెందులోనే చూస్తున్నాం. ఒక చిన్న ఇష్యూ బేస్డ్ ఎలక్షన్ ఒక విధంగా చెప్పాలంటే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏదో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఇంకా రేపు 6 నెలలకో మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఒక బై ఎలక్షన్ జరుగుతుంది, మొత్తం ఇక్కడ దీని మీద కేటాయించి దీని మీద కుట్రలు కుతంత్రాలు చేయాలనే విధంగా అది కూడా కాదు. కానీ ఎప్పుడు కూడా చాలా వరకు అనుకుంటారు జనరల్ ఎలక్షన్స్కి ఇలాంటి జెడ్పీటీసీ బై ఎలక్షన్ మాత్రం రెఫరెండం కాదు. అది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచుకోగలిగితే రేపు ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా కూడా సునాయాసంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కార్యకర్తలు కూడా ఆ రకంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఓట్లు వేయించుకుంటారో వేస్తారో పక్క ఊర్లలో నుంచి జనాలు తీసుకురావడాలు ఇవన్నీ చేసినప్పటికీ ఉండాల్సింది ఎవరు? స్థానికులు, లోకల్లోనే ఉండాలి. ఒక కార్యకర్త అంటే ఎవరు? వాళ్ళ స్థానికుల్లో భాగమే కదా. కార్యకర్తకి ఏం పెద్ద కొమ్ములు ఉండవు, లేకపోతే కిరీటాలు ఏముండవు కదా. సో ఏ పార్టీ వాళ్ళైనా కూడా మేము స్థానికులమే, మేము రేపు మళ్ళీ ముఖముఖాలు చూసుకోవాలి, రేపు మా పరిస్థితి ఏంటని ఆలోచించుకుంటే వీటన్నిటికీ కొంచెము దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.